శ్రీ హరివాయుగురుభ్యో నమః. ఓం వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం. దేవీం వందే సుపర్ణీమహిపతిదయితాం వారుణీమప్యుమాం తాం ఇంద్రాదీం కామముఖ్యానపి సకలసురాం తద్గురూన్మద్గురూంశ్చ అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం. ప్రసన్నశూరమాధవకరాబ్జోత్థాన్ యతీశ్వరాన్ వీరరామరతాన్ వందే విద్యాసాగరమాధవాన్. పృథ్వీమండలమధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాః విష్ణుహృదయాః తాన్ నమస్యే గురూన్ మమ. ఆపాదమౌళిపర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగద్గురు శ్రీమన్మధ్వాచార్యుల వారి మూల మహాసంస్థానము శ్రీమన్మాధవతీర్థ మఠము. ఈ మఠము యొక్క పీఠాధిపతులైనటువంటి పరం పూజ్య శ్రీ విద్యాసాగర మాధవతీర్థ శ్రీపాదుల వారు ఈ నెల 7వ తేదీ అంటే విశ్వావసునామ సంవత్సరము చైత్ర శుద్ధ దశమి తిథియందు ఏకాదశి గడియలు వచ్చిన తరువాత హరిపదములను చేరినారు. ఆ విషయము ఇప్పటికే మీకందరికీ తెలిసినటువంటిది. ఈ నా ప్రవచనంలో శ్రీ విద్యాసాగర మాధవ తీర్థుల వారి గురించి, వారి జీవిత చరిత్ర మరియు వారి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి చెప్పే ప్రయత్నం చేయటం జరుగుతూ ఉన్నది. వారి గురించి మాట్లాడేటటువంటి శక్తి కానీ సామర్థ్యం కానీ నాకు లేకపోయినా వారి అనుగ్రహం చేత, వారి ఆశీర్వాద బలం చేత వారి గురించి ఒక 2 మాటలు చెప్పటం జరుగుతూ ఉన్నది. ఇది కాకుండా వారి గురించి నాకు మాట్లాడడానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అర్హత ఏమిటి అని అంటే, వారు మాధవతీర్థ మఠ పీఠాధిపతులుగా మధ్వాచార్యుల పరంపరలో వచ్చినటువంటి ఒక గురువుగా, నేను శిష్యుడిగా ఒక అర్హత అయితే, ఇంకొక అర్హత వారి పూర్వాశ్రమమునందు నేను వారి కొడుకుగా వారి కడుపులో నేను జన్మించటము, అది నాకు ఒక పెద్ద అర్హత. కాబట్టి వారి గురించి 2 మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాను. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థుల వారు కంబాలూరు అనేటటువంటి ఒక గొప్ప వంశమునందు జన్మించినటువంటి వారు. ఈ కంబాలూరు వంశము అంటే ఏది అని అంటే, వ్యాసరాజ మఠంలో వ్యాసరాజుల వారి నుండి ఆ పరంపరలో వచ్చినటువంటి 5వ వారు శ్రీ కంబాలూరు రామచంద్ర తీర్థుల వారు అని. వారు అక్షోభ్య వైష్ణవులై ఉండి, అపరోక్ష జ్ఞానులై ఉండి, ఆ శ్రీనివాసుని అనుగ్రహానికి పాత్రులై మధ్వాచార్యుల వారు ప్రతిపాదించినటువంటి ద్వైత సిద్ధాంతాన్ని వ్యాసరాజస్వాముల వారి తరువాత ఉత్తుంగ శిఖరానికి చేర్చినటువంటి వారు శ్రీ కంబాలూరు రామచంద్ర తీర్థుల వారు. వారి పూర్వాశ్రమ వంశము కంబాలు. మనకు ఆంధ్రలో రాయలసీమ యందు కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ తాలూకా యందు రుద్రవర మండలం ఉన్నది. ఆ రుద్రవర మండలంలో చిన్న కంబాలు, పెద్ద కంబాలు అని 2 ఊర్లు ఉన్నాయి.
ఆ రెండు ఊర్లలో ఒకటైనటువంటి చిన్న కంబాలు అనేటటువంటి గ్రామంలో ఇప్పటికీ కూడా అక్కడ వెళితే ఆ ఊరి ప్రజలు చెప్తారు, ఇక్కడ దాదాపు ఒక 350-400 సంవత్సరాల క్రిందట ఇక్కడ ఒక సన్యాసి ఉండేటటువంటి వారు అని. కాబట్టి ఆ కంబాలు ఆ రూ చేరినప్పుడు కంబాలూరు అయినది. అటువంటి వ్యాసరాజమఠ పీఠాధిపతులైనటువంటి అపరోక్ష జ్ఞానులైనటువంటి కంబాలూరు రామచంద్ర తీర్థుల వారి పూర్వాశ్రమపు వంశంలో కంబాలూరు రాఘవేంద్రాచార్యుల వారు అని జన్మించారు. వారు గొప్ప సుధా పండితులు, మహాజ్ఞానులు, మహా అనుష్ఠానపరులు, మహాసాత్వికులు. వారి భార్య నాగమ్మ అని. ఆ కంబాలూరు రాఘవేంద్రాచార్యుల వారు నాగమ్మ అనేటటువంటి ఆ పుణ్య దంపతులకు వెంకటేశాచార్యులుగా రెండవ సంతానంగా, మగ సంతానంగా జన్మించినటువంటి వారు శ్రీ విద్యాసాగర మాధవ తీర్థుల వారు. తిరుపతి వెంకటేశ్వరుని అనుగ్రహం చేత జన్మించటం చేత వారికి వెంకటేశాచార్య అని తల్లిదండ్రులు పేరు పెట్టడం జరిగింది. వీరి తండ్రి గారు అంటే రాఘవేంద్రాచార్యుల వారు ఎంతటి విద్వాంసులు, ఎంతటి ధర్మాచరణ నిష్ట పరులు అని అంటే, అప్పటి కాలంలో వారు ఒక స్కూలు యందు టీచర్గా పనిచేసేటటువంటి వారట. స్కూలుకు వెళితే తన మడుగు నిష్ట ఆచార విచారములకు భంగం కలుగుతుంది అని ఉద్యోగాన్ని వదిలివేసి మదనపల్లి దగ్గర దాదాపు ఒక అడవిలాగా ఉండేటటువంటి ప్రదేశానికి వెళ్ళి ఆ అడవిలో తాము ఒక ఇంటిని నిర్మించుకొని ఆ ఇంటి యందు ఇంట్లో విద్యార్థులను పెట్టుకొని వారి వివాహమైనటువంటి విద్యార్థులు, బ్రహ్మచారుల విద్యార్థులను పెట్టుకొని సంసారాలను సాకుతూ ఆ శిష్యులకు పాఠాన్ని నేర్పించినటువంటి మహానుభావుల వారు రాఘవేంద్రాచార్యుల వారు. వారి తరువాత అక్కడ పెద్ద గ్రామమై ఇప్పటికీ ఆచార్యుల వారి పల్లి అని మదనపల్లి దగ్గర ఉంటూ ఉన్నది. అటువంటి గొప్ప విద్వాంసులు, జ్ఞానులు, అనుష్ఠానపరులు రాఘవేంద్రాచార్యుల వారు. ఇక వెంకటేశాచార్యుల వారు చదువుతూ 10వ తరగతి ఉత్తీర్ణులైన తరువాత అప్పటి కాలంలో, అంటే నేను చెప్తూ ఉన్నది 1950s, అప్పటి కాలంలో రజత పథకంతో వీళ్ళు 10వ క్లాసు ఉత్తీర్ణులై ఇక ముందు చదువులు చదవాలి అని బాగా కోరిక వీరికి. అయితే అప్పటికే వారి ఇంటిలో బాగా ధనవంతులుగా ఉన్న వారి తల్లిదండ్రులు తరువాత కాలరీత్యా ఇంట్లో అత్యంత దారిద్ర్యం వచ్చింది. అప్పుడు వెంకటేశాచార్యుల వారే ఉద్యోగం చేసి ఇంటిని పోషించవలసినటువంటి సందర్భం. వారి తండ్రి గారు రాఘవేంద్రాచార్యుల వారు కూడా అదే మాటని చెబితే వెంకటేశాచార్యుల వారు చదువు మీద ఉన్నటువంటి మమకారంతో ఇంట్లో చెప్పా పెట్టకుండా అప్పటి మెడ్రాసుకు వెళ్ళి అక్కడ మెడ్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో BA ఆనర్స్కు చేరారు. ఇంట్లో చెప్పకుండా వెళ్ళటం అంటూ జరిగింది. కానీ అక్కడ వెళితే ఉండడానికి, తినడానికి ఏమిటి అంటే అప్పుడు వారి స్నేహితులందరూ కలిసి తలా ఇంత చందా వేసుకొని వారికి ఒక మెస్ ఇంట్లో వాళ్ళు భోజన వ్యవస్థ చేశారు. అప్పుడు వెంకటేశాచార్యులు వారి తండ్రికి అప్పటి కాలంలో పోస్ట్ కార్డ్ జాబు రాశారు. ఇలా ఉన్నది, నేను ఇక్కడ ఉండి చదువుకుంటాను అంటే అప్పుడు రాఘవేంద్రాచార్యుల వారి ఏమన్నారంటే వారి కుమారునికి, నీవు హోటల్లో తింటూ ఎక్కడో ఉంటూ నీవు చదవటమే అయితే నీవు చదవవలసిన అవసరం లేదు, ఇంటికి వాపస్సు రమ్మని జాబు రాశారట. ఆ జాబే వెంకటేశాచార్యుల వారి జీవిత గమనాన్ని, మార్గాన్ని, గమ్యాన్ని అది నిర్దేశించింది.
అప్పుడు వారు, ఇప్పుడు మన పుస్తక ప్రచురణ ఉంటుంది వావిళ్ళ రామస్వామి శాస్త్రి అని, అప్పటి కాలంలో వారి ఇండ్ల యందు, ఈ బ్రాహ్మణుల ఇండ్ల యందే వారు వారాన్నములను ఏర్పాటు చేసుకొని వారాన్నాలు చేసుకుంటూ మెడ్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీ యందు బిఏ ఆనర్సు బాగా ఉత్తీర్ణులై ఇంటికి వచ్చారు. తర్వాత వారికి వివాహమైనది. వివాహమైన తరువాత కొంతకాలానికే వారి తండ్రి గారు పరమపదిస్తే మొట్టమొదట వారి ఉద్యోగము మదనపల్లి యందు ఉండేటువంటి అనిబిసెంట్ కాలేజీలో వారు తాత్కాలిక ఉపాధ్యాయులుగా అంటే లెక్చరర్గా జాయిన్ అయ్యారు. తరువాత వారు కాలక్రమేణా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క గవర్నమెంట్ కాలేజీ యందు లెక్చరర్ అయి ప్రొఫెసర్ అయి తర్వాత వారు దాదాపు 37 సంవత్సరాలు సర్వీస్ చేసి నందికొట్కూరు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్గా వారు పదవీ విరమణ చేశారు. అది వారి యొక్క లౌకిక జీవనం. అయితే వారు ఎంతటి జీవనం సాగించడానికి, సంసారాన్ని సాగించడానికి, లౌకిక జీవనం కొరకు ఉద్యోగం చేసి సంపాదించిన, ఇంకొకటి వారి యందు ఆధ్యాత్మిక జీవనయానము రైలు పట్టాల వలె అది కూడా క్రమంగా అలాగే సాగుతూ ఉన్నది. ఎక్కడా వారి అన్ని ఏండ్ల సుదీర్ఘమైనటువంటి జీవితంలో, జీవనయానంలో ఎక్కడ మడుగు, నిష్ఠ, ఆచారము, ధర్మాచరణ ఏది వదలకుండా దానిని కూడా కొనసాగిస్తూ వస్తూ ప్రతినిత్యము పూజ, పునస్కారాదులు, పాఠ ప్రవచనాలు, మహాభారతము, భాగవతము, రామాయణము వీటి ప్రవచనాలు చేస్తూ ఆధ్యాత్మిక విద్యను అంటే పారమార్థిక విద్యను కూడా బాగుగా అభ్యసించి ఒక పక్క పారమార్థిక జీవనము, ఒక పక్క లౌకిక జీవనము రెండింటినీ సమపాళ్లలో సాగిస్తూ రెండింటికి న్యాయం చేస్తూ వచ్చారు వాళ్ళు. వారి జీవితంలో వారు భారతాన్ని 6.5 సంవత్సరాలు నిత్య ప్రవచనం చేశారు. భాగవతము, భాగవత సప్తాహము ఎన్నో మార్లు చెప్పారు. అదే కాకుండా రామాయణము మొదలైనటువంటి ప్రవచనాలన్నీ చేస్తూ సాహిత్యంలో, తెలుగు లెక్చరర్ కాబట్టి సాహిత్యంలో కూడా నాటకాలు, లేఖనాలు రచిస్తూ సాహిత్య సేవను కూడా అనితర అసాధారణంగా చేశారు. దేవానాం ప్రియ అనేటటువంటి ఒక నాటకము, తరువాత అంతఃస్రవంతి అనేటటువంటి ఒక సంకలనం, చిన్న చిన్న వ్యాసముల ఒక సంకలనము. ఈ విధంగా సాహిత్య సేవను చేస్తూ పారమార్థికమైనటువంటి భారత భాగవత రామాయణాదులను చదువుతూ ప్రవచనం చేస్తూ మధ్వశాస్త్రాన్ని బాగా చదివి జ్ఞానానుసంధాన పూర్వకంగా జీవనాన్ని సాగిస్తూ వచ్చారు. ఈ విధంగా వారు 70 సంవత్సరాలు ఆధ్యాత్మిక జీవనము, లౌకిక జీవనము రెండింటినీ 2 రైలు పట్టాల వలె ఒకదానికొకటి ఏమాత్రము ఘర్షణ లేకుండా సాగిస్తూ 70 సంవత్సరాల జీవనాన్ని సాగిస్తూ 70వ సంవత్సరం వచ్చినప్పుడు వారు నివృత్త జీవనాన్ని అప్పుడు పరిపూర్ణంగా ఆధ్యాత్మిక విద్యయందు ధర్మ ప్రచారం కొరకు వారు చేస్తూ ఉన్నారు. వ్యాసరాజ మఠమునందు విద్యా పయోని తీర్థుల వారి ఆప్త శిష్యులై వ్యాసరాజ మఠము యొక్క అభ్యున్నతికి ఎంతో తోడ్పాటు, చాలా కృషి చేశారు. ఈ సమయంలో వారి 70వ సంవత్సరంలో మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠమునందు గురుసార్వభౌమ సంస్కృత విద్యాపీఠం ఉన్నది.
అప్పటి పీఠాధిపతులైనటువంటి శ్రీ సుషమీంద్ర తీర్థుల వారు వీరి యొక్క సర్వతోముఖమైనటువంటి వ్యక్తిత్వాన్ని, వీరి యొక్క సర్వతోముఖమైనటువంటి సేవా గుణాన్ని, సామర్థ్యాన్ని గుర్తించి ఆ గురుసార్వభౌమ సంస్కృత విద్యాపీఠము యొక్క ప్రిన్సిపాల్గా అంటే ప్రాంశుపాలుగా వారిని నియమించటం జరిగింది. 2001వ సంవత్సరము బహుశా జనవరి నెల యందు వారు గురుసార్వభౌమ సంస్కృత విద్యాపీఠము యొక్క ప్రాంశుపాలుగా అంటే ప్రిన్సిపాలుగా వారు నియమితులై అక్కడ గురుసార్వభౌమ సంస్కృత విద్యాపీఠము యొక్క ఆ సేవలను బాగుగా 10 సంవత్సరాలు నిర్వహించారు. రాఘవేంద్ర స్వాముల వారి కృపచేత ఒక 10 నెలలకే రాఘవేంద్ర స్వాముల వారి అనుగ్రహం చేత, అంతకుముందు వారు దాదాపు 20 సంవత్సరాల పాటు వ్యాసరాజ మఠమునందు చేసినటువంటి వ్యాసరాజ గురుసార్వభౌముల వారి సేవ చేత వ్యాసరాజస్వాముల వారు సంతృప్తులై వ్యాసరాజస్వాముల వారు రాఘవేంద్ర గురుసార్వభౌముల వారి అనుగ్రహం చేత కేవలము 10 సంవత్సరాలలోనే మంత్రాలయము నుండి వారు ఉత్కృష్టమైనటువంటి పదవిని, ఆధ్యాత్మిక పారమార్థిక పదవిని చేపట్టారు. ఏ పదవిని చేపట్టారు అనేటి మొదలైనటువంటి విషయాలన్నింటినీ రేపటి మన ప్రవచనంలో చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.